నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కైకలూరు నియోజకవర్గం నత్తగుల్లపాడు గ్రామ సర్పంచ్ పైన ఆ గ్రామానికి సంబంధించిన కూటమి పెద్దలు దాడికి యత్నించిన వ్యవహారం. దాడి జరిగిన తర్వాత నత్తగుల్లపాడు సర్పంచ్ ముంగర రామకృష్ణరాజు తన సతీమణి దివ్య ఎంటీవీ స్టూడియోలో తమ ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భం ఇటీవల చూశారు. మన కుటుంబం అంతా కూడా రక్షణ లేక పోలీసులను రక్షణ అడిగారు. రక్షణ కల్పించలేమని చెప్పి, మీరు ఎవరితో తన్నించుకుంటారో తన్నించుకోండి, మీరు ఏమైనా పర్లేదని చెప్పినా కైకలూరు రూరల్ సిఐ వ్యవహరించిన తీరుపైన కూడా ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కూడా కొంత సీరియస్గా ఉన్నారని తెలుస్తుంది. మరి గత 4 రోజులుగా ప్రాణాపాయంతో ఊరోళ్ళు పెట్టి వెళ్ళిపోయిన నత్తగుల్లపాడు సర్పంచ్ ముంగర రామకృష్ణరాజు తన సతీమణి దివ్య మరి ఎట్టకేలకు మరి పోలీసులు రంగంలో దిగారు. ఎంటీవీలో ఇచ్చిన కథనానికి స్పందించిన నిఘా సంస్థలు, గ్రామ పెద్దలు కొంతమంది స్పందించి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ముంగర రామకృష్ణరాజుని గ్రామానికి తీసుకెళ్ళి గ్రామంలో అందరూ కూడా కూర్చుని మాట్లాడటానికి ఒక అంగీకారానికి వచ్చారు. అదేవిధంగా వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా వడ్డీ సామాజిక వర్గం సంబంధించిన ముంగర సంజీవ్ కుమార్, అదేవిధంగా కైకలూరు సంబంధించిన యేసురాజు, వీళ్ళంతా కూడా ఈ నత్తగుల్లపాడు గ్రామ వ్యవహారంలో 42 స్థలాలు పేదవాళ్ళకి ఇచ్చే వ్యవహారంలో ఏర్పడిన ఈ కూటమికి సంబంధించిన నాయకులు నత్తగుల్లపాడు సర్పంచ్ మధ్య జరిగిన ఈ అగాధాన్ని పోర్చడానికి, గ్రామంలో ప్రశాంత వాతావరణం కల్పించడానికి గ్రామ పెద్దలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇవి వికటించాయని కూడా మనకు అందుతున్న సమాచారం. మరి ఎంటీవీ ఇచ్చిన కథంతో రంగంలో దిగిన నిఘా సంస్థలు ఆ గ్రామంలో ప్రశాంతత కల్పించడానికి, స్థానికంగా ఎక్కడ ఎలాంటి లాండ్ ఆర్డర్ సమస్య లేకుండా మరి సర్పంచ్ కుటుంబానికి రక్షణ కల్పించడం, పోలీసులు ఎవరైతే కేసు కట్టనన్నారో కేసు కట్టాలి, ఎవరైతే సామాన్యుడు వెళ్ళి పౌరుడు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయాలి. కాబట్టి ఒక సాక్షాత్ ఒక గ్రామ ప్రథమ పౌరుడు వెళ్ళి కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సిఐ తీసుకోకపోవడం కూడా మరి పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన కూడా చాలా సీరియస్గా తీసుకుని మరి ఎవరు ఎందుకు ఆ కంప్లైంట్ తీసుకోలేదు అని కూడా పోలీస్ అధికారులు సబ్ ఇన్స్పెక్టర్ని సిఐల పైన కూడా సీరియస్ అయ్యారని తెలుస్తుంది. మరి నిఘా సంస్థలు ప్రభుత్వానికి ఒక రహస్య నివేదిక ఇచ్చారని కూడా తెలుస్తుంది. మరి నత్తగుల్లపాడు వ్యవహారంలో సర్పంచ్కి ఎప్పటికైనా రక్షణ ఉందా, లేదంటే కూటమిలో ఉన్న పెద్దలు నత్తగుల్లపాడు సర్పంచ్ పైన కుటుంబం పైన మళ్ళా దాడికి పాల్పడి ఆ కుటుంబాన్ని ఏమైనా చేస్తారని భయంతో మన సర్పంచ్ కుటుంబం బయటపడి తిరుగుతున్నారు. మరి ఊర్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. మరి పోలీసు ఉన్నతాధికారులు నత్తగుల్లపాడు గ్రామంలో శాంతియుత వాతావరణం కల్పించడానికి కూటమి నాయకులు వ్యవహరించే తీరుని కైకలూరు ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సామరస్యపూరిత వాతావరణంలో నత్తగుల్లపాడులో ప్రశాంతత చేకూరేలా కైకలూరు ఎమ్మెల్యే గారు చేయాలని కూడా కొంతమంది కోరుతున్నారు. మరి వీటన్నిటి కూడా మూల విరాటు మూల పురుషుడిగా ఉన్న ఎవరైతే యేసురాజు, ఈ యేసురాజు కైకలూరు సంబంధించిన కొట్టాడ యేసురాజు, మరి ఈయన రంగంలో దిగితే కానీ ఈ నత్తగుల్లపాడులో వ్యవహారం చల్లబడదు. మరి ఆయనేమో గేమ్ ఆడుతున్నాడు, ఒక పక్క కూటమి పక్క, ఒక పక్క ఇటు సామాజిక వర్గం పరంగా రకరకాల గేముల మధ్య నత్తగుల్ల వివాదానికి దారి కావడానికి మూల కారణం యేసురాజు, కైకలూరు సంబంధించిన వడ్డీ సామాజిక వర్గ నాయకుడిని కూడా మరి కొంతమంది వడ్డీ సామాజిక వర్గ ప్రజానికం సర్పంచ్ కుటుంబం కూడా ఆరోపిస్తుంది. మరి దీనిపైన కైకలూరు ఎమ్మెల్యే గారు ఎలా స్పందిస్తారో, మరి పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, నత్తగుల్లపాడులో ప్రశాంతత చేకూరుతుందా లేదా, కూటమి నాయకుల ఆగడాలకి ఫుల్ స్టాప్ పెడతారా లేదా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. సాయి స్వర్ణ మోటార్స్ వారి దసరా బంపర్ ఆఫర్స్. ఈ విజయదశమికి హీరోని మీ ఇంటికి తీసుకువెళ్లి ఈ పండుగను విజయవంతంగా జరుపుకోండి. మోడల్ ను బట్టి హీరో వాహనం కొనుగోలుపై 20,000 రూపాయల వరకు భారీ ఆఫర్స్, జీఎస్టీ తగ్గింపు ప్లస్ కంపెనీ ఆఫర్స్ ప్లస్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ తో కలిపి హీరో అన్ని మోడల్స్ డెలివరీకి అందుబాటులో ఉండడంతో పాటు ఇండియాస్ మోస్ట్ ఫ్యూచరిస్టిక్ 125cc మోటార్ సైకిల్, గ్లామర్ ఎక్స్ మరియు డెస్టినీ స్కూటర్స్ అన్ని రంగుల్లో ఈ పండుగకు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, సంప్రదించండి సాయి స్వర్ణ మోటార్స్, కొత్త బస్టాండ్ ప్రక్కన, ఏలూరు. సెల్ నంబర్ 7799851234. మేళా జరుగు ప్రదేశములు బడేటి పార్క్ వద్ద. సెల్ నంబర్ 77993124. కండ్రికగూడెం జంక్షన్ వద్ద. సెల్ నంబర్ 9390500641.